నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొండూరు సత్రం పవర్ గ్రిడ్ సమీపంలో పైప్లైన్ పనులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులు నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎండిపోతున్న 400 ఎకరాలకు 10 లక్షల వ్యయంతో పైప్లైన్ల ద్వారా పంపింగ్ చేసే పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. గతంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంతో 2500 ఎకరాలలో సాగు చేస్తున్న కాగితాలపూర్, కొండూరు, బండేపల్లి, ఇడిమేపల్లి గ్రామాలలోని రైతులకు, ఆక్వా రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ చెక్ డ్యాములను నిర్మించేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులే ఎకరాకు 2000 వేసుకుని కాలువలు తవ్వుకున్నారని విమర్శించారు. తమ కూటమి ప్రభుత్వంలో తామే కాలువలు తవ్విస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాల్లో ఆక్వా రైతులు ఆర్థికంగా బలపడ్డారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, మద్దినేని మస్తాన్నాయుడు, నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, చెన్నూరు సుధీర్ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కాగితాలపూడి మనుబోలు మండలం కాగితాలపూడి కొండూరు సత్రానికి 400 ఎకరాలకి నీటిపారుదల ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఇలా పొట్టేళ్ళ కాలువ దగ్గర మనం చెక్ డ్యామ్ పెట్టున్నాం. ఆ చెక్ డ్యామ్ చాలా ఉపయోగపడింది. ఆ చెరువు నుంచి కనెక్ట్ చేసి ఈ పైప్ లైన్ వేసి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టి ఒక 10 HP ఒకటి 7.5 HP పంప్ చేసేస్తే ఆ చెరువుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ 400 ఎకరాలు ఎండిపోకుండా పండుద్ది. ఈ నెలాఖరు లోపల ఇది కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఆ 400 acres ఎండిపోకుండా బతికించుకునేదానికి వార్ ఫుటింగ్ కింద దాదాపు 25 లక్షల రూపాయల అంచనాతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడు మనోళ్ళు మన నాయకులందరూ రైతుల నాయకులు చెప్తున్నారు. అప్పుడు 2017, 16, 17లో మన చెక్ డ్యామ్స్ కట్టించే వల్ల చాలా ఎన్ని ఎకరాలు బెనిఫిట్ ఏంటి దానివల్ల? మొత్తం 2000 ఎకరాలు ఉంటుంది. గురివిందపూడి, బండేపల్లి, ఇడంపల్లి వీటన్నిటికీ కల్చర్ మొత్తం ఆ చెక్ డ్యామ్ పొట్టేళ్ల కాలువకి చెక్ డ్యామ్ కట్టించాం. అప్పుడు చెక్ డ్యామ్స్ విపరీతంగా కట్టించాం. కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో అన్లిమిటెడ్ చెక్ డ్యామ్స్. పొదలకూరు మండలం ఈరోజు సర్వైవ్ అవుతుందంటే చాలా చెక్ డ్యామ్స్ కట్టించాం. అందుకనే దానివల్ల 2000 ఎకరాలకి బెనిఫిట్ అవుతుంది. ఆక్వా కల్చర్ కూడా 500 ఎకరాలు. ఆక్వా బాగా రైతులు ఆర్థికంగా బలపడే పరిస్థితి ఆక్వా కల్చర్. ఈ 2 సంవత్సరాలు మంచి ఆదాయం వస్తుందని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదు. ఇప్పుడు అక్కడ చూసాం నిన్న చెన్నారెడ్డిపల్లె ఒక ఎకరా ఏదో సవిటి పొలం అంట ఎండిందంట. దానికి ఏందేందో మాట్లాడినారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్లో కాలువలే తవ్వలేదంట. 500 ఎకరాకి 1000 రూపాయల ఎకరాకి వేసుకొని కాలువలు రైతులు దూకున్నారు. ఇప్పుడు ప్రతి కాలువ మనం దవ్విస్తున్నాం. ఏ ఊరి కాలువలు వాళ్ళు దవ్వుకుంటున్నారు. అన్ని ఫొటోస్ కూడా తీసి పెడుతున్నారు. GPS లొకేషన్ పెట్టి తీసి పెడుతున్నారు. అందుకని రైతుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ కానీ మేము కానీ ప్రత్యేక శ్రద్ధ రైతుల విషయంలో తీసుకుంటాం. మొన్న ఇప్పుడు తెలిసిన గంటకి జేడీ ఫోన్ చేసింది, జేడీ అగ్రికల్చర్. సార్ ఇప్పుడు ఉండే మొత్తం ఎన్ని వేల టన్నులు ఉన్నాయో అవి ఇచ్చేస్తాం. 80% సబ్సిడీ. 20 రూపాయలు రైతు కట్టుకుంటే చాలు. ఎవరు విత్తనాలు కావాలంటే ఇచ్చేసేస్తాం. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను, ఆప్యాయతను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు మీకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినా మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దివంగత గౌతమ్ రెడ్డి చతుర్థి వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నంలోని మహాబోధి సొసైటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీలోని మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ ధమ్మ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడును. శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.